లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్. ఐక్యరాజ్య సమితి నిర్వహించినటువంటి 2వ సోషల్ డెవలప్మెంట్ సమ్మిట్ అనేది విజయవంతంగా ఈ రోజుతో ముగిసింది. ఇక్కడికి అనేకమైన ప్రపంచ దేశాలు వచ్చాయి. అత్యధికంగా ఇండియా నుంచి, అలాగే ఏషియన్ కంట్రీస్ నుంచి గ్లోబల్ ఫోరం డిస్క్రిమినేటెడ్ కమ్యూనిటీస్ అండ్ వర్క్ అండ్ డిసెంట్ తరఫున 12 మంది ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను దేశంలో ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్లాలో, గ్లోబల్ వైజ్ దాన్ని ఏ విధంగా సక్సెస్ కావాలనేది చర్చించారు. ప్రధానంగా దీనిని కోపెన్హాగ్ సమావేశం తర్వాత మరలా 30 సంవత్సరాల తర్వాత దోహా సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఇది చాలా అభినందనీయమైన విషయం. ఈ యొక్క సదస్సు ఏదైతే డిక్లరేషన్ ఇవ్వబడుతూ ఉందో మానవ హక్కులను పరిరక్షించడం, సాంఘిక భద్రత ప్రతి ప్రజానికానికి కల్పించడం, అంతేకాకుండా పేదరికాన్ని నిర్మూలించి ఆకలి చావులైనటువంటి ఒక వ్యవస్థను, అన్ని రకాల వివక్షలను నిర్మూలించడం కోసం అనేకమైనటువంటి తీర్మానాలు ఇక్కడ చేయబడ్డాయి. ఈ సమావేశంలో పాల్గొనడం విజయనగరం నుంచి, అందులో ప్రధానంగా బొబ్బిలి మండలం నుండి, రంగారెడ్డి నుంచి పాల్గొనడం చాలా నాకు ఆనందంగాను చాలా ఆసక్తికరంగాను అనిపించింది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.